దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవుని సృష్టించినప్పుడు 3 పార్ట్ బీయింగ్ గా దేవుడు క్రియేట్ చేశాడు. దాంట్లో స్పిరిట్ ఉంటుంది, సోల్ ఉంటుంది, బాడీ ఉంటుంది. స్పిరిట్, సోల్ అండ్ బాడీ. ఈ స్పిరిట్, సోల్ అండ్ బాడీలో బాడీ అన్నది క్లియర్ గా మనకు తెలుస్తుంది, కానీ స్పిరిట్ అండ్ సోల్ అవి దగ్గరగానే ఉంటాయి. ఆ స్పిరిట్ అండ్ సోల్ ని కరెక్ట్ గా డివైడ్ చేసేది ఏంటి అంటే దేవుని వాక్యం. సోల్ అనేటువంటి కాంపోనెంట్ లో, ప్రాణము అనేటువంటి కాంపోనెంట్ లో ఏముంటుందంటే దాంట్లో మైండ్, ఆలోచనలు ఉంటాయి. రెండోది ఎమోషన్స్, భావోద్వేగాలు ఉంటాయి. మూడోది విల్, డెసిషన్స్ ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి. ఇది సోల్ అనేటువంటి పార్ట్. ఈ స్పిరిట్ అనేటువంటి పార్ట్ దేవుని పోలికగా చేయబడి నూతన సృష్టిగా మార్చబడి ఉంటుంది. ఇట్ ఈస్ ఆ డామినెంట్ పార్ట్. అదే మన యొక్క అసలైనటువంటి భాగము. దేవుని నమ్మిన తర్వాత చాలా శక్తి కలిగినటువంటి, బలం కలిగినటువంటి భాగం. అందుకని ఏసేమని చెప్తాడంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము అంటాడు. ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది. ఎందుకంటే